The next concept in perspectives in education, NCF 2005. So NCF 2005 National Curriculum Framework 2005. So National Curriculum Framework NCF 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అని చెప్పేసి చెప్తాను. నెక్స్ట్ కాన్సెప్ట్. సో NCF 2005 అసలు ఎందుకు డిజైన్ చేయాల్సి వచ్చింది, ఎలా డిజైన్ చేశారు, అందులో ఉన్న మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి అనే విషయం అంతటినీ కూడా ఈ టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం. సో బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ లెర్నింగ్ వితౌట్ బర్డెన్ 1993. సో లెర్నింగ్ వితౌట్ బర్డెన్ 1993 అంటే ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ రిపోర్ట్. ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ. సో ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ, దీన్నే మనం స్కూల్ బ్యాగ్ కమిటీ అని కూడా చెప్తాం. దీన్ని మనం ఏమని చెప్తామంటే స్కూల్ బ్యాగ్ కమిటీ అని చెప్పేసి చెప్తాం. సో ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ ఆర్ స్కూల్ బ్యాగ్ కమిటీ. సో బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ లెర్నింగ్ వితౌట్ బర్డెన్ 1993. సో లెర్నింగ్ వితౌట్ బర్డెన్ కమిటీ అన్న స్కూల్ బ్యాగ్ కమిటీ అన్న ఒకటే. సో సెంట్రల్ గవర్నమెంట్ డిసైడెడ్ టు రివ్యూ ద కరికులం ఫ్రేమ్వర్క్. సో యశ్పాల్ కమిటీ యొక్క రిపోర్ట్ను బేస్ చేసుకొని 1993లో యశ్పాల్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను బేస్ చేసుకొని సో సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఎగ్జిస్టింగ్ కరికులం ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం అంతా కూడా రివ్యూ చేయాలి. ఎగ్జిస్టింగ్ కరికులం ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం అంతా కూడా రివ్యూ చేయాలని చెప్పేసి డిసైడ్ చేసింది ఏదంటే సెంట్రల్ గవర్నమెంట్. ఫర్ దిస్ NCERT met in Delhi from 14th July to 19th July 2004. సో దీనికోసం NCERT జూలై 14th నుంచి సో జూలై 19th వరకు, సో జూలై 14th నుంచి జూలై 19th వరకు. సో ఫర్ దిస్ NCERT met in Delhi from July 14th to July 19th and formed a national steering committee with 35 members. సో ఈ కరికులం ఫ్రేమ్వర్క్ని రివ్యూ చేయడం కోసం NCERT 2004 జూలై 14th నుంచి జూలై 19th వరకు కూడా NCERT met at Delhi from July 14th to July 19th and formed a national steering committee with 35 members. సో 35 మెంబర్స్తో ఈ కరికులం ఫ్రేమ్వర్క్ని రివ్యూ చేయడానికి 35 మెంబర్స్తో కరికులం ఫ్రేమ్వర్క్ని రివ్యూ చేయడానికి ఒక నేషనల్ స్టీరింగ్ కమిటీని ఫామ్ చేసింది ఏదంటే NCERT అని చెప్పేసి చెప్తాను. నేషనల్ స్టీరింగ్ కమిటీని ఫామ్ చేసింది 35 మెంబర్స్తో. సో దిస్ కమిటీ వాజ్ చైర్డ్ బై ప్రొఫెసర్ యశ్పాల్. సో దిస్ కమిటీ వాజ్ చైర్డ్ బై ప్రొఫెసర్ యశ్పాల్. ఈ కమిటీని ప్రెసైడ్ చేసింది, కమిటీకి ప్రెసిడెంట్గా వ్యవహరించింది ఎవరని చెప్పేసి అంటే ప్రొఫెసర్ యశ్పాల్ నేతృత్వంలో ఈ అధ్యక్షుడిగా ప్రొఫెసర్ యశ్పాల్ చైర్మన్గా 35 మెంబర్స్తో NCERT ఫార్మ్డ్ ఏ నేషనల్ స్టీరింగ్ కమిటీ టు రివ్యూ ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. టు రివ్యూ ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. సో ఈ కమిటీ అపాయింట్ చేసిన దీని మీద సో 21 నేషనల్ ఫోకస్ గ్రూప్స్ వర్ ఫార్మ్డ్ టు హెల్ప్ దిస్ స్టీరింగ్ కమిటీ. సో ఈ స్టీరింగ్ కమిటీకి హెల్ప్ చేయడానికి 21 నేషనల్ ఫోకస్ గ్రూప్స్ వర్ ఫార్మ్డ్. ఈ స్టీరింగ్ కమిటీకి హెల్ప్ చేయడానికి 21 నేషనల్ ఫోకస్ గ్రూప్స్ అనేవి ఫామ్ చేశారు. సో టు హెల్ప్ ది స్టీరింగ్ కమిటీ అండ్ డిస్కషన్స్ వర్ హెల్డ్ across the country after taking suggestions from academics, and the steering committee submitted its report to NCERT in 2005. Submitted its report to NCERT in 2005. సో ఈ నేషనల్ స్టీరింగ్ కమిటీకి హెల్ప్ చేయడం కోసం
21 నేషనల్ ఫోకస్ గ్రూప్స్ అనేవి ఈ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది ఎలా రివ్యూ చేయాలని చెప్పి దీనికోసం 21 నేషనల్ ఫోకస్ గ్రూప్స్ అనేవి ఫామ్ చేశారు. దేనికోసం? టు హెల్ప్ ది స్టీరింగ్ కమిటీ. సో ఏదైతే ప్రొఫెసర్ యశ్పాల్ నేతృత్వంలో ఒక స్టీరింగ్ కమిటీ అనేది ఫామ్ చేశారో ఆ స్టీరింగ్ కమిటీకి హెల్ప్ చేయడానికి 21 నేషనల్ ఫోకస్ గ్రూప్స్ అనేవి ఫామ్ చేయడం జరిగింది. అండ్ డిస్కషన్స్ వర్ హెల్డ్ అక్రాస్ ద కంట్రీ. సో కంట్రీ వైడ్గా మొత్తం త్రూ అవుట్ కంట్రీ ఏమో దీని మీద నెంబర్ ఆఫ్ డిస్కషన్స్ అనేవి జరిగాయి. సో ఆఫ్టర్ టేకింగ్ సజెషన్స్ ఫ్రమ్ అకాడమీషియన్స్. సో ఈ ఫోకస్ గ్రూప్స్ జరిగిన డిస్కషన్స్ అలాగే అకాడమీషియన్స్ నుంచి సజెషన్స్ తీసుకున్న తర్వాత ది స్టీరింగ్ కమిటీ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ టు ఎన్సీఈఆర్టీ ఇన్ 2005. సో ఈ స్టీరింగ్ కమిటీ ఏమో ఎన్సీఆర్టీకి తన రిపోర్ట్ని 2005లో సబ్మిట్ చేయడం జరిగింది. సో ఎన్సీఆర్టీ ఫార్ములేటెడ్ ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఇన్ 2005. సో ఈ రికమెండేషన్స్ని నేషనల్ స్టీరింగ్ కమిటీ యొక్క రికమెండేషన్స్ని ఫోకస్ గ్రూప్స్ ఇచ్చినటువంటి అడ్వైజర్స్ని వీటన్నిటిని ఫామ్ చేస్తూ సో ఎన్సీఆర్టీ ఫార్ములేటెడ్ ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఇన్ 2005 ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద నేషనల్ స్టీరింగ్ కమిటీ. సో నేషనల్ స్టీరింగ్ కమిటీ యొక్క రికమెండేషన్స్ని బేస్ చేసుకొని నేషనల్ స్టీరింగ్ కమిటీ యొక్క రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ఎన్సీఈఆర్టీ ఫార్ములేటెడ్ ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఇన్ 2005. సో ఈ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ఎన్సీఆర్టీ 2005లో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ని డిజైన్ చేయడం జరిగింది అని చెప్పేసి అంటే ఎన్సీఆర్టీ. సో